అరటి గెల కోసం వెళ్తే బంగారం అనేది దొరికినట్టయింది మన రామ్ చరణ్ ఫ్యాన్స్ పరిస్థితి. గేమ్ చేంజర్ సెకండ్ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి అయితే అనుకోకుండా RC16 నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అదేంటయ్యా అంటే మన రామ్ చరణ్ గారు తనలో ఉన్న బీస్ట్ ని మరొకసారి నిద్ర లేకపోతున్నాడు. అదేంటి అనుకుంటున్నారా, మన రామ్ చరణ్ గారు బుచ్చిబాబు గారి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమాలో ఒక బీస్ట్ లాగా అయితే మన రామ్ చరణ్ గారు అయితే కనిపించబోతున్నాడు. ఇప్పుడు ఆ లుక్ ని మేకవర్ చేయడానికి అయితే రెడీ అయ్యాడు. స్పెషల్ గా రామ్ చరణ్ గారే ఈ విషయాన్ని అయితే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అయితే మనకైతే తెలిపాడు. మీరు ధృవ సినిమాలో రామ్ చరణ్ గారి బాడీ చూసుకుంటే దానికి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ధృవ సినిమా తర్వాత రంగస్థలం కోసం లీన్ గా అయ్యాడు. మళ్ళీ వినయ విద్యారామ సినిమా కోసం మళ్ళీ బీస్ట్ లాగా అయితే మారిపోయాడు. ఇంకా RRR సినిమాలో ఉన్న రామ్ చరణ్ గారి బాడీకి అయితే ఇండియా వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. RRR సినిమాలో అయితే ఆ ఎంట్రీ సీన్ లో వచ్చే బాక్సింగ్ సీన్ లో అయితే సింహంలా కనిపిస్తాడు రామ్ చరణ్ గారు. ఆ సింహ గర్జన మరొకసారి వినపడబోతుంది. ఈ RC16 సినిమా ఎలా ఉంటది అంటే రా అండ్ రస్టీకి ఎగ్జాంపుల్ లాగా మిగిలిపోద్ది ఈ సినిమా. అసలు మట్టి బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాల్లో మనకి ఫస్ట్ గుర్తొచ్చేది రంగస్థలం. అదొక బెంచ్ మార్క్ అయితే క్రియేట్ చేసింది. ఇప్పుడు దాన్ని మించి RC16 సినిమా అయితే ఉండబోతుంది. కాబట్టి ఫ్యాన్స్ అయితే సెకండ్ సాంగ్ వచ్చేంత వరకు అయితే ఈ అప్డేట్ అయితే ఎంజాయ్ చేయండి. ఇంకో 2-3 రోజుల్లో సెకండ్ సాంగ్ ప్రోమో కూడా రాబోతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. అయితే దీని వల్ల కొంతమంది నోళ్ళు అయితే మూసుకుపోయినాయి. ఎందుకయ్యా అంటే గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ఇంకా రామ్ చరణ్ గారు చేస్తున్నారని చాలా అంటే చాలా విషప్రచారం అయితే చేశాడు. కానీ ఇప్పుడు కంప్లీట్ గా ఒక కొత్త లుక్ లోకి అయితే మన రామ్ చరణ్ గారు అయితే మారిపోతున్నాడు. కాబట్టి గేమ్ చేంజర్ షూటింగ్ అయితే రామ్ చరణ్ గారి పార్ట్ అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్ లో ఎలాంటి ఇన్స్టెంట్ మూవీ అప్డేట్స్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.